హలో ఫ్రెండ్స్, నమస్కార్. నేను ఈరోజు రామాయణంలోని శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమైన పరిస్థితులను వివరిస్తాను. అయోధ్య మహారాజైన దశరథ మహారాజు అయోధ్య యువరాజైన శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయిస్తాడు. ఈ విషయం అనేది అయోధ్య ప్రజలందరికీ చాలా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే ఈ విషయం అనేది అయోధ్య ప్రజలందరికీ ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే ఈ విషయము రాముని సవతి తల్లి అయిన కైకేయి దాసి అయిన మందరకు ఏమాత్రం ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించదు. రాముని సవతి తల్లి అయిన కైకేయి దాసి అయిన మందర దుర్బోధ విని కైకేయి గతంలో దశరథ మహారాజు ఇచ్చిన 2 వరాలను కోరుకోమని మందర కైకేయిని ప్రోత్సహిస్తుంది. అప్పుడు మందర దుర్బోధ విన్న కైకేయి దశరథ మహారాజు తనకు ఇచ్చిన 2 వరాలను కోరుకుంటుంది. ఆ 2 వరాలు ఏమనగా, 1 భరతునికి పట్టాభిషేకం చేయాలి, 2 శ్రీరాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసానికి పంపాలి. ఈ 2 వరాలు కైకేయి దశరథ మహారాజుతో గతంలో దశరథ మహారాజు తనకిచ్చిన 2 వరాలను కైకేయి ఈ విధంగా కోరుకుంటుంది దశరథ మహారాజుతో. అప్పుడు దశరథ మహారాజు తన మాట నిలుపుకోవడం కోసం తనకు బాధ కలిగించిన, దుఃఖం కలిగించిన అంగీకరించక తప్పలేదు. అప్పుడు శ్రీరాముడు తండ్రి మాట నిలబెట్టడం కోసం 14 సంవత్సరాలు వనవాసం గడపడానికి అడవులకు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఇక రాముని భార్య అయిన సీతాదేవి, రాముని తమ్ముడైన లక్ష్మణుడు కూడా వీరు కూడా రామునితో పాటు అరణ్యానికి వనవాసం 14 సంవత్సరాలు గడపడానికి పోవాలని నిర్ణయించుకుంటారు. రాముణ్ణి విడిచి ఉండలేక రాముని భార్య అయిన సీతాదేవి, తర్వాత రాముని తమ్ముడైన లక్ష్మణుడు రామునికి సేవ చేయాలని లక్ష్మణుడు, వీరిద్దరూ కలిసి శ్రీరామునితో అడవులకు వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. ఈ వనవాసం అనేది ముఖ్యంగా రావణ సంహారానికి దారితీసింది. ఇది దేవతల ప్రణాళికలో ఒక భాగం. ఈ విధంగా శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళాలని, ఈ విధంగా శ్రీరాముడు తండ్రి మాట నిలబెట్టడం కోసం 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని నిర్ణయించుకుంటాడు. రామునితో పాటు రాముని భార్య అయిన సీతాదేవి, రాముని తమ్ముడైన లక్ష్మణుడు కూడా రామునితో పాటు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి అడవులకు వెళుతారు. ఈ విధంగా శ్రీరాముడు రామాయణంలో అడవులకు వెళ్ళడానికి, అంటే వనవాసం చేయడానికి ఇప్పుడు చెప్పిన ఈ విధమైన కారణాలు శ్రీరామచంద్రుడు రామాయణంలో అడవులకు, అంటే వనవాసానికి వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు.